ఈరోజు మనం కృత్రిమ మేధ ఏఐ రంగంలో వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులు, వాటికి అనుగుణంగా పెరుగుతున్న డేటా సెంటర్ల ఆవశ్యకత మరియు ఈ రెండింటి కలయికతో ఏర్పడుతున్న సరికొత్త ఇంధన సవాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలో చైనా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక వినూత్న ప్రయోగం చేసింది. సముద్రం అడుగున పూర్తిగా పవన విద్యుత్తో నడిచే డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది. షాంఘై లింగాంగ్ సముద్రగర్భ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైంది. ఇది చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ సంస్థ మరియు హై క్లౌడ్ టెక్నాలజీల సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంది. షాంఘై తీరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలానికి 10 మీటర్ల లోతులో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. దీని మొత్తం సామర్థ్యం 24 మెగావాట్లు. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే, భూమిపై ఉన్న సంప్రదాయ డేటా సెంటర్లతో పోలిస్తే ఇది 5వ వంతు తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. అంటే దాదాపు 22.8% మేర విద్యుత్ ఆదా అవుతుంది. దీనికి ప్రధాన కారణం సముద్రపు నీటిని సహజ శీతలీకరణ వ్యవస్థగా ఉపయోగించుకోవడం. సాంప్రదాయ డేటా సెంటర్లలో సర్వర్లు వేడెక్కకుండా చల్లబడ్డానికి ప్రత్యేక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. దీనికోసం గణనీయమైన విద్యుత్ ఖర్చు అవుతుంది. సుమారు 25 నుంచి 40% విద్యుత్ ఈ శీతలీకరణ కోసమే వినియోగిస్తారు. కానీ సముద్ర గర్భంలో ఉన్నటువంటి డేటా సెంటర్ చుట్టూ ఉన్నటువంటి చల్లటి నీటిని కాపర్ పైపుల ద్వారా ప్రసరింపజేసి సహజంగానే సర్వర్లను చల్లబరుస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం బాగా తగ్గుతుంది. విద్యుత్ సరఫరా విషయానికి వస్తే, దీనికి సమీపంలోనే ఉన్నటువంటి ఆఫ్షోర్ విండ్ ఫామ్ నుండి 95% పైగా విద్యుత్ను పొందుతుంది. అంటే ఇది పూర్తిగా పునరుత్పాదక శక్తి వనరులపై ఆధారపడి పనిచేస్తుంది. పర్యావరణానికి మేలు చేసే ఈ విధానం భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూమి వినియోగాన్ని కూడా 90% పైగా తగ్గిస్తుంది. ఇక నీటి వినియోగం విషయానికి వస్తే, సాంప్రదాయ డేటా సెంటర్లకు శీతలీకరణ కోసం గణనీయమైన మొత్తంలో మంచినీరు అవసరం అవుతుంది. కానీ ఈ సముద్రగర్భ డేటా సెంటర్ మంచినీటి అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది. కృత్రిమ మేధ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డేటా సెంటర్ల అవసరం రోజురోజుకు పెరుగుతోంది. ఈ డేటా సెంటర్లకు భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. సాంప్రదాయ విద్యుత్ వనరులపైనే ఆధారపడితే పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా తన వినూత్న ప్రయోగంతో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించింది. అయితే ఈ సముద్రగర్భ డేటా సెంటర్ల ఏర్పాటులో కొన్ని సవాళ్లు, జాగ్రత్తలు కూడా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. సముద్రపు నీటిలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల అవక్షేపాలు కదిలి సముద్ర జీవావరణ వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా సముద్రపు నీటిని వేడి చేయడం వల్ల కూడా పర్యావరణానికి హాని కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, పర్యావరణ ప్రభావాలను నిశితంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భూ ఆధారిత డేటా సెంటర్ల ఏర్పాటుకు చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూ వినియోగం, అధిక విద్యుత్ వినియోగం, నీటి వృధా వంటి సమస్యలే దీనికి ప్రధాన కారణం. దీనికి పరిష్కారంగా చైనా చేపట్టిన ఈ సముద్రగర్భ డేటా సెంటర్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒక నూతన మార్గాన్ని సూచిస్తుందని చెప్పొచ్చు. అయితే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.